డాక్టర్ గారు ఉన్నారండి? డాక్టర్ గారా? పద లోపల ఉన్నారు. చెప్పండి. దగ్గు బాగా విపరీతంగా వచ్చేస్తుందండి. తగ్గాలంటే ఏం చేయాలి? దీన్ని కూడా నన్ను అడగాలండి. దగ్గడం మానేండి సరిపోద్ది. మీ సమస్య ఏంటి? ఒక ఆవేశం తగ్గొచ్చేస్తుందండి. తగ్గాలంటే ఏం చేయాలి? ఆవేశపడతాం మానండి. ఆటోమేటిక్గా అది తగ్గిపోద్ది. ఇలా దగ్గర చెక్ చేస్తాను. ఇదేంటిదండి? చెస్కోప్ లేదా? తెలుసుకోవడం ఇది కష్టం, చాలా కష్టం. ఏమైందండి? ఏం లేదమ్మా, చైనాది కదా, సరిగ్గా పనిచేస్తలేదు. ఒరే నెల తక్కువ కదవా, నీ పర్ఫార్మెన్స్ కి పైనుంచి పడాల్సిన వర్షం నా పంచులోంచి పడింది కదరా. చెప్పండి మీరు, ఇంకేం మీ ప్రాబ్లం ఏంటి? దాంతోపాటు పొట్ట కూడా బాగా పెరిగిపోతుందండి. వారానికి 6 రోజులు అన్నం తింటామానే ఆటోమేటిక్గా పోతుంది. ఏంటి ప్రేమ? అసలు ఈ డాక్టర్ అయినా ఎక్కడ తీసుకొచ్చావు? మీరు లేరుకుంటే ఒకటి అట్టుకోండి. నా పేరు ముందు డిఆర్ అనే ఉంటది, అంటే డాక్టరే కదా. ఏంటి బాబా అన్న, ఇంకోసారి నా పేరు ముందు డిఆర్ అనే ఉంటది, అంటే డాక్టరే కదా. సరే ఆ ముందులా రాసుకోండి. మీ నంబర్ వాట్సాప్లో పంపేస్తాను. వాట్సాప్ నెంబర్ ఎందుకండి? అంటే నేను పెద్దగా చదువుకోలేదు తమ్ముడు, నాకు రాయడం రాదు. నిశాని అరే నా కొడక, అవసరమే నా కొడక, నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. అరే బతుకుంటా గొయ్యి కప్పి గొయ్యి తీసే పాత నా కొడుకురా నువ్వు. వాట్సాప్లో మైక్ అనేది వాయిస్ మెసేజ్ పెడతాను. మందులు కొట్టుకెళ్ళి చేసుకో. ఇదేంట్రా మీ అక్క పోయి దగ్గరకు వచ్చినట్టు ఉన్నారు. నచ్చారా బాబు?